Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నయా స్ట్రాటజీ వైసీపీ బౌన్స్ బ్యాక్. వైసీపీ ఆవిర్భావం నుంచి సవాళ్లతోనే పార్టీని నడుపుతున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి. 2014లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ 67 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకుంది. ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలను జగన్ సమన్వయం చేయడంతో 2019 అసెంబ్లీ ఎన్నికలలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. పట్టుదలగా పనిచేసిన జగన్ పార్టీకి 175 స్థానాలకు 151 సీట్లు కట్టబెట్టారు. 50% పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చారు. కేడర్ కూడా పార్టీ అధికారంలోకి రావాలన్న కసితో పనిచేయడంతో వైసీపీకి ఊహించని విజయం లభించింది. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోయింది. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలలో వైసీపీ జస్ట్ 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటరీ సిస్టంతో కేడర్కు, నేతలకు పెద్దగా పని లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఎన్నికలలో ఓటమికి కారణాలు ఏవైనా వాటిని పక్కన పెట్టేసి తిరిగి కార్యకర్తలను యాక్టివ్ చేయాలని భావిస్తున్నారట జగన్. మరోవైపు ఓటమి తరువాత చాలామంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితులలో ఆ పార్టీ అధినేత జగన్ పార్టీని రీసెట్ చేసే పనిలో పడ్డారట. నేతలు పార్టీని వీడినా మొదటి నుంచి కార్యకర్తల బలంతోనే పార్టీని నడిపిన జగన్ గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు జగన్. పనిలో పనిగా ఓటమితో డిసప్పాయింట్లో ఉన్న కార్యకర్తలకు నెక్స్ట్ తమ పార్టీ విజన్ ఏంటి, ఎలా ముందుకు వెళ్లాలంటూ ఈ సమావేశాలలో కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారట. జనవరి నెలాఖరు నుంచి ప్రతి జిల్లాలో పర్యటించి ఆ జిల్లాలో 2 రోజుల పాటు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడతానని జిల్లా సమీక్ష సమావేశాలలో క్లారిటీ ఇచ్చారట. పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని సంకేతాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలని నిర్ణయించారట. ఈసారి కేడర్తో గ్యాప్ లేకుండా చూసేందుకు 2 రోజుల పాటు జరిగే సమావేశాలలో కార్యకర్తలతో మమేకమవుతానని జగన్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పాదయాత్ర శిబిరాల్లో కూడా ముఖ్య నేతలను మాత్రమే కలిసిన జగన్ ఈసారి మాత్రం కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారట. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందించుకోవడంతో కార్యకర్తలు కూడా ఉత్సాహంలో మునిగిపోయినట్లు సమాచారం. జగన్ తిరిగి జనంలోకి వస్తే కేడర్కు ఊపు వస్తుందని భావిస్తున్నారట. పనిలో పనిగా వైసీపీని విడిన వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నవారితోనే రాజకీయం చేసి వచ్చే ఎన్నికలలో గట్టి దెబ్బే కొట్టాలని గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. పార్టీని ఎలా కంబ్యాక్ చేయాలన్న విషయంలో ఓ క్లారిటీకి వచ్చిన జగన్ కేడర్కు, లీడర్లకు మధ్య గ్యాప్ లేకుండా వారిని సెట్ చేసే పనిలో పడ్డారట. గ్రామ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్తను దగ్గరయ్యేలా ఆయన కార్యక్రమాలు చేపడితే పార్టీ త్వరగా సెట్ అవుతుందని కార్యకర్తలు, నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. జగన్ తిరిగి జనంలోకి వెళితే వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా, పార్టీ స్వింగ్లోకి వస్తుందా అనేది చూడాలి.